హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ట్రాపికల్ వాటర్ లిల్లీని రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ట్రాపికల్ వాటర్ లిల్లీ ఇది నేను ఈ ఇయర్ వింటర్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ చేయడానికి ప్లాంట్స్ తీసినప్పుడు ఈ బల్బ్ వచ్చింది. ఇలాంటి ఒక 2 వచ్చాయి, ఎక్స్ట్రా మొత్తం 3 వచ్చాయి. అప్పుడు ఈ వేర్లు కానీ ఆకులు కానీ ఏమీ లేవు, ఖాళీ బల్బే వచ్చింది. అప్పుడు నేను ఇలా వాటర్లో పెట్టేశాను, ఇలా వాటర్లో. అప్పుడు ఇలా తయారయ్యాయి. 10 డేస్కి 15 డేస్కి ఇలా తయారయ్యాయి. నేను ఇప్పుడు దీన్ని చిన్న గ్లాస్లో పెట్టేస్తాను. ఆల్రెడీ ఒకటి మంచిగా డెవలప్ అయిన అలాంటి ప్లాంట్నే ఇలాగా గ్లాస్లో పెడితే ఇలా ప్లాంట్ తయారైంది. నేను దీన్ని ఇప్పుడు రిపోర్ట్ చేసేస్తాను. ప్లాంట్ని ఫస్ట్ దీనిలో చేస్తాను రిపోర్ట్. ఫస్ట్ కొద్దిగా అడుగుని మట్టేస్తాను, ఎందుకంటే వేర్లు వెళ్తాయి కదా అడుగుకి. కంపోస్ట్ కాకుండా మట్టి వేయటం బెస్ట్. వేసాను. దీనిలో నేను వర్మీ కంపోస్ట్ వేస్తాను. ఫస్ట్ వర్మీ కంపోస్ట్ చాలామంది కొంతమంది వేయరు, ఖాళీ మట్టేసి ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇవి పెడుతూ ఉంటారు, ఎన్పిక. అది నేను దీనికి వర్మీ కంపోస్ట్ చిన్న డిఏపి, ఎక్కువ వేసేయకూడదు, చిన్న. నెక్స్ట్ బోన్ మీల్ మిక్స్ చేసి మళ్ళీ మట్టి వేసేయాలి దీనిలో ఫుల్లో. మట్టి తడిపి ఉంచాను, మట్టి ఆల్రెడీ నేను. గట్టి అయిపోయింది ఆల్రెడీ మట్టి, బాగా గట్టిగా తీయాల్సి వస్తుంది. ఇప్పుడు సెంటర్లో పెట్టాలి మొక్కని, బల్బు. అదే హార్డీ వాటర్ లిల్లీ అయితే ఇలా మట్టి నింపుకొని ఈ ప్లాంట్ నేను గ్లాసులో పెట్టాను, అది ఇలా తీసాను. ఇప్పుడు ఇలా సెంటర్లో పెట్టేసుకోవాలి. ఎప్పుడు బల్బు ఆకులు పైకి రావాలి, ఈ ఆకులు ఇక్కడి వరకే మట్టి వేయాలి, మరీ పైకి ఆకులు పైకి మట్టి వేయకూడదు. అంతే రిపోర్టింగ్. ఆకులన్నీ పైన ఉండాలి, కరెక్ట్గా చూడండి. చిన్న ఆకు కూడా పైన ఉంది. అసలు ఒక్క బల్బు వరకే మట్టి కప్పాలి, మిగిలిందంతా కిందని. చాలా ఈజీ గ్రో చేయటం. కరెక్ట్గా మనం బలం కనుక ఇస్తే మాత్రం చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయి. దీన్ని నేను ఇందులో పెట్టేస్తాను, ఒక టబ్లో వాటర్లో. అక్కడ టబ్బులు రెడీగా ఉన్నాయి, అందులో పెట్టేస్తాను. ఇప్పుడు ఈ ప్లాంట్ నేనేమో ఈ చిన్న గ్లాస్